హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు ఏపీ యూపీహెచ్సి నోటిఫికేషన్ 2025. సో 10th డిగ్రీ అర్హతలతో మనకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారండి ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆరోగ్య కేంద్ర వారు. సో ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క టోటల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్టులు, మొత్తం వేకెన్సీస్ ఎన్ని, అర్హతలు ఏంటి, శాలరీ ఏంటి, అలాగే మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు అని టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అంటే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే కనుక నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను పెట్టే నోటిఫికేషన్లో ఏదో ఒకటి మీకు యూస్ఫుల్ అయ్యిద్ది అని చెప్పి అనుకుంటున్నానండి. ఇక లేట్ చేయకుండా ఈ జాబ్ యొక్క టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 16 ఖాళీలు ఉన్నాయని చెప్పి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారండి. పోస్ట్ నేమ్స్ వచ్చేసి క్లినికల్ సైకాలజిస్ట్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, ఫార్మసీ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఈ పోస్టులకి మనకి వేకెన్సీస్ ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 16. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th డిగ్రీ, డి ఫార్మసీ అలాగే బి ఫార్మసీ చదివిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 15,000 నుంచి 36,000 వరకు మీకు శాలరీ ఇస్తారండి. సో మిమ్మల్ని ఎంపిక విధానం అనేది ఈ జాబ్కి మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఇదండి అసలు జాబ్ అప్డేట్స్. ఇంకా క్లియర్గా ఇన్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మీకు వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఆ పోస్ట్కి ఎంత శాలరీ ఇస్తారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ నేమ్ క్లినికల్ సైకాలజిస్ట్ వేకెన్సీ ఒకటి, శాలరీ 33,000. ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్కి వేకెన్సీ ఒకటి, 36,000 శాలరీ. ఆప్టోమెట్రిస్ట్కి వేకెన్సీ ఒకటి, 29,000 శాలరీ. ఫార్మసీ ఆఫీసర్కి వేకెన్సీ ఒకటి, 23,000 శాలరీ. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 4 వేకెన్సీస్ అండి, 18,000 శాలరీ. అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి, శాలరీ వచ్చేసి 15,000. అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? క్లినికల్ సైకాలజిస్ట్కి మాస్టర్ డిగ్రీలో సైకాలజీ చేసి ఉండాలండి. అలాగే ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ వారికి బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీలో మీరు డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఆప్టోమెట్రిస్ట్కి డిగ్రీ ఆప్టోమెట్రిస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలండి. ఫార్మసీ ఆఫీసర్కి డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ చదివి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 10th చదివి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీస్ వరకు 10th ఉత్తీర్ణత ఉంటే చాలండి ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? కనీసం 18 ఇయర్స్ నుంచి మనకి 42 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వరకు 5 ఇయర్స్, ఓబీసీ వరకు 3 ఇయర్స్, పీడబ్ల్యూ వరకు 10 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసింది April 3rd, 2025 మనకి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 10th April 2025 నాటికి మీరు అప్లికేషన్ పంపించాలండి. సో ఈ అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా వచ్చేసి కేర్ ఆఫ్ డిఎం అండ్ హెచ్ఓ అనంతపురం అండి మీరు పంపించాల్సిన అడ్రస్. అలాగే అప్లికేషన్ కొరకు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? విద్యా అర్హత గల సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. జెండర్, అలాగే రిజర్వేషన్ కేటగిరీ వారికి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలి. అలాగే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఫీజు రెసిప్ట్ కూడా ఉండాలండి. సో అలాగే అప్లికేషన్ ఫీజు అంతా ఓసీ బీసీ వరకు 300, ఎస్సీ ఎస్టీ వరకు 150 రూపీస్, పీడబ్ల్యూ వరకు ఫీజు ఏమి ఉండదు. మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు ఈ జాబ్కి? ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఈ జాబ్కి ఎంపిక చేస్తారు. అప్లికేషన్ విధానం ఎలా? మీకు ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కింద ఇస్తానండి. మీరు లింక్ ఇచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని పూర్తిగా చదవండి. పూర్తిగా చదివిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్తో డిఎం అండ్ హెచ్ఓ అనంతపురం కార్యాలయంలో సమర్పించండి. అంటే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి దానికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ అటాచ్మెంట్ చేసి మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్నీ డిఎంహెచ్ఓ అనంతపురం కార్యాలయంలో మీరు డైరెక్ట్గా ఇవ్వాలండి. సో అలాగే ఈ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్, అప్లికేషన్ లింక్స్, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ జాబ్కి తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీకు ఏదో ఒకటి ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
Thank you so much for watching this video, friends.